పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. కీర్తనల గ్రంథం 126వ కీర్తన, బైబిల్లో 126వ కీర్తన. కీర్తన అంతా చదవండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, దేవుడు వారిని చెరలో నుండి వెలుపలికి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి. మాకు ఒక కలగలిగినట్లు, ఒక కలగనిన వారి వలె మేము ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు, దేవుడు వీళ్ళ కోసం గొప్ప కార్యం చేస్తున్నాడని అన్ని జనులు అనుకుంటే దేవుడు వీళ్ళ కోసం గొప్ప కార్యం చేశారని చెప్పుకుంటున్నారు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు, దేవుడు మన కోసం గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులమై ఉంటిమి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. యెహోవా మన కొరకు గొప్ప కార్యమును చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులమైతిమి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, యేసయ్య మీకు గొప్ప కార్యం చేసి ఉన్నాడని చెప్పండి. దేవుడు మీకు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు గొప్ప కార్యం చేయకపోతే ఈ కూడిక ముగించుకుని వెళ్ళే లోపల గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. గొప్ప కార్యాల చేత దేవుడు తృప్తిపరచబోతున్నాడు. మిమ్మల్ని సంతోషభరితులుగా ప్రభు మార్చబోతున్నాడు, సంతోషభరితులుగా మార్చబోతున్నాడు. ప్రియమైన వారులారా, దేవుడు గొప్ప కార్యం చేయడం వల్ల జరిగేది ఏంటంటే, ఒకటి మనం ఆనందభరితులం అవుతాం, మనకు ఆనందం కలుగుతుంది. రెండవదిగా ఆయన చేసే గొప్ప కార్యాల ద్వారా ఆయనకి మహిమ కలుగుతుంది. ఒకటి మనకు ఆనందము, ఆయనకి మహిమ. ఆమె మహిమ ఎవరికండి? దేవునికి. ఆనందం ఎవరికండి? మనకు ఆనందము, ఆయనకి మహిమ. ఆయనకి ఎలా మహిమ కలిగిందంటే, అన్ని జనులందరూ అంటుంటారు దేవుడు వీళ్ళకి గొప్ప కార్యం చేస్తాడు, దేవుడు వీళ్ళకి గొప్ప కార్యం. ఏంది పిరంగిపురం లేదో ఉపాస ప్రార్థనట్టుగా వెళ్ళావా నీవు? పిరంగిపురంలో జరిగిన ఉపాస ప్రార్థన వెళ్ళానుగా, మీకు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎస్, దేవుడు మాకు గొప్ప కార్యం చేస్తాడు. అయ్యో నేను పోలేకపోయానే, నేను రాలేకపోయానే, నన్ను పిలవకపోయావా అంటే, నేను పిలిచాను వదినా, నీవే వినిపించుకోలేదు, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు. నేను పిలిచాను, దేవుని మందిరానికి వెళ్దామని పిలిచాను, నీవు ఫోన్లో ఉండిపోయి అయ్యో నన్ను పిలుచుంటే బాగుండేదిగా వదినా అని ఏంటండి అన్ని జనులు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తారు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏంటి ప్రభు వాళ్ళకి చేసిన గొప్ప కార్యాలు ఏంటని చూస్తే, చెరలో నుండి దేవుడు తన జనులను వెలుపలికి రప్పించాడంట. ఎక్కడి నుండి వెలుపలికి రప్పించాడు? దేవుని ప్రజలు చెరసాల్లో ఉన్నారు, దేవుని ప్రజలు చెరలో ఉండిపోయారు. కన్నీళ్లతో వాళ్ళు అక్కడ విత్తారండి. కన్నీళ్లతో వేదన పడి కన్నీళ్లతో ప్రలాపించారు. వాళ్ళు అక్కడ కూర్చొని ఆ బబులోను దేశంలో, అంటే వాళ్ళు చెరలో ఉన్నారండి, బబులోను దేశంలో 70 సంవత్సరాలు వాళ్ళు బానిసలు. ఆ బానిస దేశంలో కూర్చొని వాళ్ళు వాళ్ళ దేశాన్ని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉండేవాళ్ళు. మా దేశంలో మనం ఎంత బాగున్నాం, మన దేశంలో ఎంత సుఖంగా బ్రతికాం. ఆ దేశంలో ఉన్న వాళ్ళు అన్నారు, ఒక పాట పాడరా, హలో ఒక పాట పాడండి అంటే వాళ్ళు అంటారు, ఇది సియోను గీతం. ప్రైజ్ ది లార్డ్. ఇది సియోను పాట, ఇది మా దేశంలో మేము పాడతాం ఈ పాట. ఈ దేశాన్ని మేము అన్ని జనులు, ఈ పాటని ఈ అన్ని జనుల దేశంలో ఎలా పాడేది? మా సితారాన్ని తీసుకొని అక్కడ నిరవంజి చెట్టుకు తగిలించేసాం, మేము ఇక్కడ ఎక్కడ వాయిద్యాలు వాయించేది, మేము ఎలా పాడేది అని వేదన పడిన సందర్భాలు. దేశాన్ని తలంచుకొని కృషించి కన్నీళ్లు విడిచిన అనుభవాలు వాళ్ళకు ఉన్నాయండి. కానీ ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు వారిని ఆ బానిస దేశం నుండి, ఆ చెరలో నుండి వారిని దేవుడు వెలుపలికి తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్ళందరూ, నిజమేనా మనకు స్వతంత్రం వచ్చింది, నిజమేనా మనం విడుదల పొందింది, నిజమేనా ఇది కళ, నిజమా ఇది నమ్మలేని నిజంలాగుందే, నమ్మలేకపోతున్నా కానీ నిజమే, ఇది నమ్మలేని నిజంలాగుందే, ఇది కళలాగుంది, కళ్ళలోనే ఉన్నానా లేకపోతే ఇది దర్శనమా లేకపోతే నిజమా అని ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు చెరలో ఉన్న వారిని వెలుపలికి తీసుకొచ్చాడు. ఆయా సందర్భాల ప్రియుల పాపానికి కావచ్చు, చీకటి కావచ్చు, కొన్ని అలవాట్లకి దేవుని ప్రజలు బానిసలుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఒకసారి మనం ఆ బానిసత్వంలోకి వెళ్ళిపోతే అక్కడ స్వేచ్ఛ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అడవిలో సింహం తిరుగుతుంది అనుకోండి, దానికి నచ్చిన దాన్ని వేటాడి తింటుంది అది,
కానీ బోన్లో ఉన్న సింహానికి వాళ్ళు ఏది పెడితే అదే తినాలి. అర్థమైందండి? అడవిలో తిరిగే సింహం ఈ పూట ఏం తిందాం ఏంటండి, సింహం భార్యని అడుగుతుంది, ఈరోజు ఏంటి, ఈరోజు ఏం వండుకుందాం, ఏం వేటాడి తిందామంటే ఈరోజు ఈరోజు నాకు జింక మాంసం తినాలని ఉందండి అంటే రాపోదాం. ఏమి తినాలనుకుంటే ఆ తిండి. అయితే అదే బోన్లో పెట్టారనుకోండి, జూ పార్కులో ఉంటాయి కానీ బోన్లో అక్కడ పెట్టారనుకోండి, అప్పుడు ఏమండి ఈరోజు నాకు జింక మాంసం తినాలని ఉందంటే నీ మొహం, ఇక్కడ ఎవడు పెడతాడు మనకు జింక మాంసం, వాళ్ళు ఏది పెడితే అది మనం తినాల్సింది. స్వేచ్ఛ ఉండదు. బానిసత్వంలో ఉన్నవాడికి స్వేచ్ఛ ఉండదు, స్వతంత్రం ఉండదండి. అండ్ ప్రియులారా, బబులోను దేశంలో ఉన్న దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో ఏంటండి, వీళ్ళ పేర్లు మనం చూసుకుంటే ఏం పేరమ్మా వాళ్ళ పేరు? దానియేలు పేరేంటి చదవండి. మిషాయేలు. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అని వాళ్ళు అన్ని ఏలు, దానియేలు, మిషాయేలు ఇట్లా ఉంటుంది. ఏలు అంటే దేవుడు అని అర్థం. స్తోత్రం చెప్పడం గట్టిగా. వాళ్ళందరి పేర్లో ఏలు ఉంటుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. యేసు మేరీ, యేసు బాబు ఏంటండి, యేసు మేరీ, యేసు బాబు ఏంటండి, ఆ తర్వాత యేసు రాజు ఏంటండి, రాజుల రాజు, ఇట్లా అన్నిట్లో యేసు 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 యేసు, రాజేసు, ప్రైజ్ లార్డ్, రాజ యేసు, ప్రైజ్ లార్డ్, అన్నిట్లో యేసు. పేరు మార్చేశారు. ఈ పేరు మీకు ఉండకూడదు, నీ పేరు షద్రకు, నీకు మెషకు, నీ పేరు అబేద్నెగో, అదేందయ్యా మా పేరులో మా దేవుని పేరు ఉంటాయి, అవన్నీ కుదరదు. ఇక్కడ మీ పేరు మార్చేస్తాం. స్వేచ్ఛ లేదు. మేము ఈ పేరుతో పిలువబడతాము అనడానికి స్వేచ్ఛ లేదు. అండ్ వాళ్ళు ఏది పెడితే అది తినాలండి. ఫుడ్ కూడా, అయ్యా మాకు ఇది అలవాట్లేదు, లేదు, మేము పెట్టిన ఆహారాన్ని తినాల్సిందే, మేము ఇచ్చిన ఆహారాన్ని తినవలసిందే. వాళ్ళు చెప్పిన దేవతకి ప్రార్థన చేయాలి, వాళ్ళు చెప్పిందే వినాలి, ఎందుకంటే వాళ్ళు బానిసలు. ఇలాంటి అనుభవాలు గుండా ఒకవేళ నువ్వు సాగిపోతున్నావేమో, అది ఎలాంటి బంధకాలైనా, ఎలాంటి చెర అయినా, ఎలాంటి సంఖ్యలైనా, నా దేవుడు నేను వెలుపలకు రప్పించాలని గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 4వ వాక్యం. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట, పస్కా పండుగ అయిన తర్వాత ప్రజల యొద్దకు అతనిని పస్కా పండుగ అయిన తర్వాత ఆయన ప్రజల దగ్గరికి తీసుకురావాలని అతను ఉద్దేశించి అతనికి కావలి ఉండుట కొరకు 4 చతుష్టయముల సైనికులను అతనికి అప్పగించారు. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే ప్రియులారా, ఈ సారాంశాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు హేరోదు ఉద్దేశించాడు పస్కా పండుగ అయిన తర్వాత ఇతను వెలుపలకు తీసుకురావాలని. మనుషులు మనల గురించి వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. చెరసాలలో ఉన్నవాడి యొక్క అనుభవాలు ఏంటంటే వాళ్ళు ప్లానింగ్, ఇది ఇట్ట ఉండాలి, నీవు ఇలాగే ఉండాలి, అలాగే చేయాలని ఆయన ఉద్దేశించాడు. కానీ మనుషుల ఉద్దేశాలు కాదు కదండి, మన పట్ల దేవుని ఉద్దేశాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. చెప్పండి కూడా మంది గట్టి 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 హల్లెలూయా. అతను వెలుపలకు తీసుకురావాలి. ఆయన అనుకోండి, నీవెవడరా బాబు నన్ను వెలుపలకు తీసుకురావడానికి? నా దేవుడు నన్ను చెరసాల నుండి వెలుపలకు రప్పించబోతున్నాడు. ఆమేన్. హేరోదు వెలుపలకు తీసుకొస్తే పేతురుని చంపుతాడు. హేరోదు అతని బయటకు తీసుకొస్తే అతన్ని చంపాలని తీసుకురావాలనుకున్నాడు. కానీ దేవుడు ఎందుకు వెలుపలకు తీసుకొచ్చాడంటే చంపడానికి కాదండి, సాక్ష్యం ఇచ్చుట కొరకు. ఆమేన్ చెప్పడం గట్టిగా. సాక్ష్యం ఇవ్వట కొరకు దేవుడు. మనుషులు మనల్ని ఒకవేళ విడిపించినా, మనుషులు మనల్ని రప్పించినా, మనుషులు మనల్ని బయటకు తీసుకొచ్చినా కూడా మనల్ని చంపాలని. ఆమేన్. హల్లెలూయా. ఈ ఇంట్లో ఒక 4 గేదెలు ఉన్నాయి, ఆ ఇంట్లో ఒక 4 గేదెలు ఉన్నాయి. ఈ ఇంట్లో ఒక 4 గేదెలు ఉన్నాయి, ఆ ఇంట్లో ఒక 4 గేదెలు ఉన్నాయి. ఈ ఇంట్లో గడ్డి వేస్తున్నారు, ఆ ఇంట్లో గేదెలు గడ్డి వేస్తున్నాడు. ఈయన ఎందుకు గడ్డి వేస్తున్నాడంటే పాలు తీసుకోవడానికి కోసం. ఆ గేదె పాలు తీసుకొని దాన్ని పరామర్శించాలని ఈయన పెంచుతున్నాడు. ఆయనేమో దాన్ని చంపి వండుకొని తినడానికి కోసం గడ్డి వేస్తాడు. ఇక్కడ గడ్డే, అక్కడ గడ్డే, ఇక్కడ గేదె, అక్కడ గేదె. ఒకడు వండుకొని తినాలని, ఇంకొకడు దాని పాలని తీసుకోవాలని. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. శత్రు మనల్ని చంపాలని ట్రై చేస్తాడు. దేవుడు మనం ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె చెప్పడానికి గట్టిగా.
చూడండి, హేరోదు సాతానుడు వెలుపలికి తీసుకొస్తాను. దేని కొరకు తెలుసా? చంపాలి, పేతురుని చంపాలి. అందుకోసమే చెరసాలు బంధించి ఉంచాడు. హేరోదు చేతులు ఈ పేతురు మీదకి రాకమునిపే దేవుని దూత చేతులు పేతురు మీదకి వచ్చింది. స్తోత్రం చెప్పడం గట్టి. సాతాను చేతుల మీద పడక మునిపే దేవుడు నీ కోసం తన దూతను పంపించబోతున్నాడు. అండ్ ప్రియరా, పేతురు ఆ రాత్రి వేళ నిద్రపోతా ఉన్నట్టు. సైనికులందరూ నిద్రపో నాయనా, కానీ నిద్రపో, ఎంతోసేపు ఉండదు నిద్ర. హేరోదు నిన్ను బయటికి తీసుకొస్తాడు, వేసేస్తాడు, నిన్ను చంపేస్తాడు అని పో చివరి నిద్రగా అన్నాడు. ప్రియులారా, ఆ రాత్రి దేవుడు ఒక దూతను పంపించాడు. కొన్నిసార్లు మన జీవితంలో ఒక బలహీనమైన స్థితిలో ఎవ్వరూ మనల్ని సమీపించలేని ఒక స్థితిలోకి మనం వెళ్ళిపోవచ్చు. పేతురు కోసం ఎవరూ రాలేని పరిస్థితి, పేతురుని విడిపించడానికి ఎవరూ రాలేని పరిస్థితి. ఒక ద్వారం దాటి తర్వాత ఇంకొక ద్వారం, ఆ ద్వారం దాటితే ఇంకొక ద్వారం, ఇలా ఎన్నో ఆ కావలి లోపల ఆయన ఉంచడం జరిగింది. అవన్నీ దాటుకుని ఎవరు లోపలికి రాలేరండి. కానీ దేవుడు తన దూతను పంపించాడు. నా కోసం ఎవరు రారు అని అనుకుంటున్నావా? నా ప్రభు నీ కోసం రాబోతున్నాడు. నన్ను విడిపించడానికి ఎవరు రారనుకుంటున్నావో ప్రభు నీ కోసం రాబోతున్నాడు. నన్ను రక్షించడానికి ఎవరు రారనుకుంటున్నా, దేవుడు నీ కొరకు దిగి రాబోతున్నాడు అండి. శత్రు చేతులు నీ మీద పడక మునిపే దేవుడు తన చేతులు నీ మీద ఉంచిపోతున్నాడు. హల్లెలూయా. పేతురు లేచాడండి. నిద్రపోతున్న పేతురు వచ్చి దూత లెమ్మంటే గొప్ప వెలుగు ఆవరించింది. లేచాడండి. లేచి నడుస్తుంటే కలగంటున్నట్లు, కొంతమంది నిద్రలో నడుస్తుంటారు కదండి, కలగన్నట్లు వెళుతూ ఉంటే తలుపులన్నీ కూడా అవంతట అవే తెరుచుకుంటున్నాయి. ఎవరో రిమోట్ చేతులు పట్టుకుని ఓపెన్ చేస్తున్నట్లు అవంతట అవే తలుపులన్నీ కూడా తెరవబడుతుంది. ప్రేమైన వాళ్ళరా, మనం ఆరాధిస్తున్న దేవుడు నీవు ఎలాంటి చెరసాల్లో ఉన్నా, ఎలాంటి బంధకాలు ఉన్నా, నీ కొరకు ద్వారాలు అవంతట అవే తెరుచుకునేటట్లు నా దేవుడు నీకు విడుదల దయచేయునుగాక. హల్లెలూయా. కన్నీటితో ఒకవేళ నీవు విత్తావేమో, కన్నీళ్ళని వృధా చేసుకోవద్దు. ఆమేన్. ఈ గ్లాసులో నీళ్ళు ఉందనుకోండి, ప్రస్తుతానికి లేదు, గ్లాసులో నీళ్ళు ఉందనుకోండి, దీన్ని కుమ్మరించేశాను, నీళ్లు కుమ్మరించేశాను. దీంట్లో ఇంకేమైనా ఉంటుందా? దాహం వేసింది, ఇప్పుడు ఉన్న నీళ్ళ కింద బారేసేసాను, ఉన్న నీళ్ళు అక్కడెక్కడ బారేసేసాము. ఇప్పుడు దాహం వేసింది, తాగదామంటే నీళ్లు లేదు. కన్నీళ్ళు కూడా దేవుని సన్నిధిలో మాత్రమే కార్చాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ఏడుపు వచ్చినప్పుడు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడ్చామనుకో, వాళ్ళు నిన్ను చేతగాని వాళ్ళకి చూస్తారు, తన కర్మ అనుభవించని అంటారు. కన్నీళ్లు ప్రభు సన్నిధిలో మాత్రం కన్నీళ్లతో విత్తారు. విత్తనాన్ని విత్తేటప్పుడు విత్తనం అనేది మాట, విత్తనం అనేది వాక్యం, ఆ వాక్యముతో పాటు కన్నీళ్ళు. ఆ విత్తనం ఊరికే విత్తేస్తే సరిపడదు, దానికి నీళ్లు కావాలి. ఆ నీళ్ళే కన్నీళ్ళు. వాళ్ళు ఆ దేశం నుండి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశారు. ఆ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి వారిని చెరసాల నుండి వెలుపలికి తీసుకొచ్చాడండి. చెరలో నుండి దేవుడు వాళ్ళని రప్పించాడు. అప్పుడు వాళ్ళు ఆనందభరితులయ్యారు. జనమందరూ అనుకున్నది, యెహోవా వీళ్ళ కోసం గొప్ప కార్యం చేశాడు. వీళ్ళు సమస్య నుండి బయటకు వస్తారని మేము అనుకోలేదు. పెద్ద ఊబిలో పడిపోయాడు. వీళ్ళు బాగుపడతారని మేము అనుకోలేదు. యెహోవా వీళ్ళ కోసం గొప్ప కార్యం చేశాడు. అదిగో వాళ్ళ నోటి మీద చిరునవ్వు, పరవశించి పరవళ్ళు త్రొగుతున్నారు, ఆనందిస్తున్నారు. వాళ్ళ నాలుక ఆనందగానం చేస్తుంది. ఆమేన్. మన దేవుడు మనకు గొప్ప కార్యం చేసేది. ఎలాంటి బంధకాలు, ఎంతమంది మనల్ని బంధించి పెట్టాలనుకున్నా సంఖ్యలు అవంతట అవే ఊడిపోతుంది, తలుపులు అవంతట అవే తెరుచుకుంటుందంట. ప్రభు వెలుపలికి తీసుకొస్తాడు. పేతురు అనుకోలేదు దేవుడు నన్ను విడిపిస్తారు, పేతురు అనుకోలేదు, సంఘం కూడా అనుకోలే. సంఘం ప్రార్థన చేస్తుంది, తండ్రి మా సేవకుల్ని ప్రభువా మా పేతురుని విడిపించండి అంటే పేతురు వచ్చి తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఒక అమ్మాయి ఆ శబ్దం విని భయపడి లోపలికి వెళ్ళిపోయి పేతురు వచ్చినట్టున్నాడంటే ఊహ పేతురు ఎట్టొస్తాడు జైల్లో ఉంటే, కళ్ళు మూసుకో ప్రార్థన చేయి. అమ్మ పేతురు వచ్చాడు మమ్మీ అంటుంటే నోరుమై, మమ్మీ లేదు గిమ్మి లేదు కానీ నోరుమై కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తాడు. నేను ఎవడు బయట తిరగమన్నాడు, కాదమ్మా ఎవరో తలుపు తడుతున్నారని నోరు మూసుకో ప్రార్థన, కాదమ్మా వచ్చాడు పేతురు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎట్టొస్తాడు
డాక్టర్ చెప్పారు కదా 2 నెలలకు మించి బతకడని. ఎట్ట బతుకుతాడు? డాక్టర్ చెప్పారు. అమ్మ డాక్టర్ అంతే అంటారమ్మా. ఆరోగ్యం వచ్చింది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎట్టొస్తుంది ఉద్యోగం నీకు? నువ్వు జస్ట్ పాసేగా, జస్ట్ పాస్కి ఎలా వస్తుంది అని అంటే, లేదమ్మా వచ్చింది ఉద్యోగం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నీకు పెళ్ళా? 40 ఏళ్ళు వచ్చిందిగా, నీకు పెళ్ళి అంటే, అవునండి నాకు 40 ఏళ్ళు వచ్చింది, నాకు పెళ్లి సంబంధం కుదిరింది, ఆంటీ గారు కుటుంబ సమేతంగా రండి. ప్రైజ్ ది లార్డ్. 40 ఏళ్ళు దాన్ని ఎవడు చేసుకుంటాడు అమ్మాయి? రెండో సంబంధమా? కాదు కాదు. ఆయన కూడా 40 ఏళ్ళ దాకా చేసుకోలేదండి పెళ్ళి, ఫ్యామిలీ కోసం అన్నట్లు ఆగిపోయాడు. 2 పెళ్ళి అయి ఉంటుంది రేపాయ్ అంటే 2 పెళ్ళి కాదు, వదిలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నమ్మలేరు. కళ, ఇది కళ నిజమా? కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు జరిగించే కార్యాలను తలంచినప్పుడు ఇది నిజమేనా, ఇది నిజమేనా, లేకపోతే నేను భ్రమపడుతున్నానని నీవు ఆశ్చర్యపోయేటట్లు నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని వెలుపలికి రప్పించడమే కాకుండా దేవుడు మనల్ని చెరసాల నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు మనకిచ్చే కొన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. అది చదవండి, యోవేలు గ్రంథంలో ఉంటుంది ఆ మాటలు. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుదామా? యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. ఆ దినములలో, ఆ రోజుల్లో అనగా యూదావారిని యెరూషలేము కాపరస్తుల్ని నేను చెరలో నుండి వాళ్ళని వెలుపలికి రప్పించు కాలమున, ఆ కాలమున అన్ని జనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి, యెహోషాపాతు అనే లోయలోనికి వాళ్ళని నేను తోడుకొని వెళ్ళి, వారు ఆయా దేశములోనికి నా స్వాస్థ్యముగా ఇశ్రాయేలీయులను చెదరగొట్టి నా దేశం తాము పంచుకునుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్ని జనులతో వ్యాజ్యమాడుదును. నేను అన్ని జనులందరితో నేను యుద్ధం చేస్తాను. వాళ్ళు నా జనులను అల్లాడించారు, నా ప్రజల్ని బాధపరిచారు. మీరు అవన్నీ తర్వాత చదువుకొని వెళ్ళండి. చాలా విచారంగా, చాలా వేదనగా ఉంటుంది. వాళ్ళంట తలలు పైకెత్తండి, ఒక వేశ్య కోసం, ఒక వేశ్యని సంపాదించడం కోసం ఒక బాలుడిని ఇచ్చేసేవాడంట. వాళ్ళకి వేశ్యలు కావాలనుకున్నప్పుడు ఆ దేశంలో ఒక బాలుని, ఈ కుర్రోడిని తీసుకొని ఆ వేశ్యని ఇవ్వండి అని ఒక వేశ్య కోసం బాలుని ఇచ్చేసేవాడంట. ఆ తర్వాత చదవండి మా మాట. వారు నా జనుల మీద చీట్లు వేసి వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై ఒక చిన్న దానిని ఇచ్చి, ద్రాక్షారసం కోసం ఒక ఆడపిల్లని అమ్మేసేవాళ్ళంటండి. ఒక వేశ్య కోసం ఒక బాలుని ఇచ్చారు. ద్రాక్షారసం, అదెంత భాగ్యం అండి. ఒక ద్రాక్షారసం కోసం ఒక ఆడపిల్లని, ఒక 16 ఏళ్ళు 13 ఏళ్ళు ఒక ఆడపిల్లని, ఈ ఆడపిల్లని ఉంచుకొని ద్రాక్షారసం ఇవ్వండి అని చెప్పి వీళ్ళు చీట్లు వేసి అమ్మేసేవాళ్ళు అంటండి. శత్రువులు, అన్య జనులు దేవుని బిడ్డల్ని అమ్మి వేసేవాళ్ళు. ఎంత నలిగిపోయి ఉంటారో. తమ కళ్ళ ముందే తమ పిల్లలు అమ్మబడిపోతూ ఉంటే ఆ తల్లిదండ్రుల గుండె తల్లడిల్లిపోయి ఉంటుంది, ఆ చంటి బిడ్డల ప్రాణం తల్లడిల్లిపోయి ఉంటుంది. దేవుడు అంటాడు, చూశాను, ఇప్పుడు నా ప్రజల్ని నేను చెరల నుండి వెలుపలికి రప్పిస్తున్నాను. అన్య జనులందరికీ నేను వాళ్ళతో వ్యాజ్యమాడి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాను. చెప్పలు కూడా మొదలు గట్టి. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది, ప్రతిదానికి ఒక లెక్క ఉందండి. ప్రభు నిలదీశాడు అనుకోండి, ప్రభు లెక్క అడిగాడు అనుకోండి, ప్రభు అడుగుతాడు, దేవుడు అడుగుతాడు, తీర్పిస్తాడు దేవుడు ఖచ్చితంగా. నేనేం చేసినా జరుగుతుంది, నేనేం మాట్లాడినా చెల్తుంది అని కొంతమంది అనుకుంటారేమో, కానీ ఖచ్చితంగా ఒకరోజు తీర్పు దినం ఒకటి ఉంది. ఆ రోజు మనం వ్యాజ్యం ఆడాల్సిన అవసరం లేదు, మన పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడతాడు. నీవు యుద్ధం చెయ్యొద్దు, నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడంతే. నాకు తెలిసిన సత్యం అదేనండి. నేను ఎవరితో యుద్ధానికి దిగను, ఎవరితో వ్యాజ్యం ఆడను. మనం యుద్ధం చేస్తే ఎంతసేపు యుద్ధం చేస్తాం? ఓ అరగంట యుద్ధం చేసి ఆ తర్వాత సతికిల పడతాం. యుద్ధం నీది కాదు, యుద్ధం యెహోవాదే. చెప్పండి కూడా మందిరి గట్టి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పుట్టిన పిల్లల్ని తీసుకెళ్ళి ఫరో నీళ్లలో విసిరేశాడండి. పసిపిల్లల్ని తీసుకెళ్ళి నీళ్లలో విసిరేశాడు. చంటి బిడ్డల్ని, పిల్లల్ని కనాలనే
పిల్లల్ని కనాలంటేనే భయపడిపోయేవాళ్ళు తల్లిదండ్రులు ఆ రోజులు. అలా పుట్టిన పిల్లలందరూ నీళ్లలో విసిరి పారేశారు. ఎంతమంది ఆ నీళ్లలో పడి చచ్చారు. అధికారం ఉందని అహంకారంతో ఊగిపోయి, ప్రాణాల విలువ తెలియక, మనుషుల విలువ తెలియక విర్రవేగాడు. చంటి బిడ్డలు తీసుకెళ్ళి నీళ్ళలో విసిరేశాడు. ఆ నీళ్ళలో ఊపిరాడకుండా ఎంతోమంది పిల్లలు చచ్చారు. ఊపిరాడకుండా తల్లిదండ్రులు కళ్ళ ముందే చచ్చారు. ఓ సమయం వచ్చిందండి. ఆ రోజు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి వెలుపలకు తీసుకొచ్చినప్పుడు ఫరో సైన్యం అంతటిని సముద్రం దగ్గరికి రప్పించాడు. దేవుడు రప్పించి ఎర్ర సముద్రం ఇశ్రాయేలు ప్రజలకి త్రోవనిచ్చింది, దారినిచ్చిందండి. వీళ్ళందరికీ వెళ్ళారు. ఏ నీళ్ళలో అయితే నీళ్ళలో ఇశ్రాయేలు ప్రజల పిల్లల్ని నీళ్ళలో ముంచి చంపాడు కదండి, అదే నీళ్ళల్లో సముద్రంలో, ఎర్ర సముద్రంలో ఆయన నీళ్ళలోనే ముంచాడు కదండి. దేవుడు ఈ సైన్యాన్ని కూడా నీళ్లతోనే ముంచాడు. అంతే, జల సమాధి చేశాడు. వాళ్ళ పిల్లల్ని జల సమాధి చేశారు ఒకప్పుడు. ఇప్పుడు ఇతని కలిగిన పరివారం, ఇతని బలము, ఇతని శక్తి, ఏది నా బలం అనుకున్నాడు, ఏది నా శక్తి అనుకున్నాడు, తన రథాలు, తన గుర్రాలు, తన సైన్యం, ఇతని బలం, అది అహంకారం, నా బలం, నా అతిశయం, నా సైన్యం, అవన్నీ కూడా తన కళ్ళ ముందే నీళ్లలో జల సమాధి అయిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకోసమే నేను ఎప్పుడు చెప్తాను, మంచిని విత్తేద్దామండి, మంచిని విత్తేద్దాం. ఆ మంచి ఒకరోజు మనం మంచి చేస్తే అంటారు, మంచోళ్ళకి రోజులు లేవండి, మంచి కార్యానికి విలువ లేదంటుంటారు. అయినా మంచిని మీరు విత్తి మూవ్ అయిపోండి అక్కడ నుండి. కానీ ఏదో ఒక రోజు మీరు ఆ దారిలో వస్తున్నప్పుడు మీరు విత్తిన ఆ మంచి మహావృక్షంగా నిలబడి ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక మంచి వృక్షం నీకు ఒక మంచి నీడనిస్తుంది. ఆమేన్. ఎవరమ్మా నీవు అంటే అబ్రాం పాస్టర్ గారు. ఏంటండి? అబ్రాం పాస్టర్ గారి యొక్క మంచితనం ఇది. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఎవరు బాబు నీవంటే నేను అబ్రాం పాస్టర్ గారి యొక్క మంచితనం. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఇంత మహావృక్షమయం ఏంటంటే నేను అబ్రాం పాస్టర్ గారి యొక్క మంచితనం, నేను పలానా రూతక గారి యొక్క మంచితనం, నేను పలానా అన్నగారి మంచితనం, నేను పలానా విశ్వాసి మంచితనం. నేను మంచిని పంచండి. మనం కానీ కీడు చేస్తే ఆ కీడు ఖచ్చితంగా తిరిగి వస్తుంది. వాళ్ళు చూడండి, ద్రాక్షారసం కోసం, అది పెద్ద భాగ్యమో, ఒక ద్రాక్షారసం కోసం ఒక ఆడపిల్లని అమ్మేశారంటే ఎంత దౌర్భాగ్యమైన మనుషులు అయింటారో మీరు ఆలోచించండి. వేశ్యల కోసం ఆ యవనస్తులు అమ్మేశారంటే ఎంత దౌర్భాగ్యమైన మనుషులు. ఎవరున్నారు వీళ్ళకి, ఎవరు అడుగుతారు, వీళ్ళకి అడిగేవాళ్ళు ఎవరు లేరని విర్రవేగారు. అంటే ఒక విడుదల సమయం వచ్చింది, ప్రభు విడిపించాడు. ప్రతి దానికి దేవుడు వ్యాజ్యమాడి ప్రతీకారం తీర్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 3వ అధ్యాయం 10వ వచనం త్వరగా. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మీ కర్రులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయండి. బలహీనుడు నేను బలాఢ్యుడు అని అనుకోవాలంట. ప్రియమైన వాళ్ళారా, ప్రభు మన వెలుపలకు రప్పించినప్పుడు మన బలహీనులం కాదు, మనం బలవంతులం. పక్కన మనం చూసి చెప్పండి, మీరు బలవంతులు అని చెప్పండి. హల్లెలూయా. చాలామంది పెద్దలు ఉన్నారు ఏంటండి, ఎందుకంటే పాత సంఘం కాబట్టి చాలామంది వృద్ధులు ఉన్నారు. అమ్మా, దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక. చాలామంది తల్లులు ఉన్నారు. మీ అందరిని చూడడం నిజంగా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. యేసన్న గారి చేత ప్రేమించబడి, యేసన్న గారిని ప్రేమించి, యేసన్న గారికి ఎంతో సహకారాన్ని అందించిన తల్లులు ఎందరో ఇక్కడ ఉన్నారు, తండ్రులు ఎందరో ఉన్నారు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక. ఇక మాకు వయసు అయిపోయింది అయ్యా కొంతమంది నాడు, అయ్యా నేను గుర్తున్నానా నీకు, అయ్యా నేను గుర్తున్నానా అని వచ్చి పరిచయం చేసుకుంటూ ఉంటారు. ప్రియులారా, మాకు గుర్తున్నా గుర్తుండకపోయినా మీరు ఖచ్చితంగా దేవునికి గుర్తుంటారండి. మీరు మా జ్ఞాపకాల్లో ఉన్నా లేకపోయినా దేవునికి జ్ఞాపకాల్లో మీరు ఉంటారు. మీరు ఎప్పటికీ బలవంతులే. చప్పట్లు కొడదండి గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బలహీనులు కారు, మీరు బలవంతులు. ఆ గిద్యోనుతో దూత అంటాడు కదా, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా గిద్యోను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఏంటయ్యా ఏది, నేను బలవంతుడేంటి అంటే పరాక్రమం కలిగిన బలాఢ్యుడా గిద్యోను, దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటే, దేవుడా నాకు తోడుగా ఉన్నాడా? నాకెందుకు తోడుగా ఉంటాడు? మేమేం గొప్పవాళ్ళమా? మేమేం పాటలమా? పాటలకైతే దేవుడు తోడుగా ఉంటాడు, కానీ
సేవకులకైతే తోడుగా ఉంటాడు, మాకెందుకు తోడుగా ఉంటాడు? దేవుడు మాకెందుకు తోడుగా ఉంటాడు అంటే, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా దేవునికి తోడుగా. అయ్యా నేను ఎక్కడ పరాక్రమవంతుడు? అయ్యా నేను పిరికోండి అయితే, నేను భయస్తున్నైతే, చిన్నదానికి నేను తుళ్ళిపడిలేస్తాను, చిన్నదానికి భయపడిపోతాను. నా కుటుంబం ఎంత, నా బతికెంత, నా జీవితం ఎంత? మా వంశంలో మాది కనిష్టమైన కుటుంబం, మా వంశంలోనే కనిష్టమైన వంశం. మా వంశంలో, మా కుటుంబంలో, మా కుటుంబం మరీ దయనీయమైన కుటుంబం, చిన్న కుటుంబం. నన్ను పట్టుకొని బలాఢ్యుడా పరాక్రమం అంట. ఎస్, నువ్వు బలహీనుడు అని అనుకోవద్దు. దేవుడు నిన్ను వెలుపలికి రప్పించాడు, నువ్వు బలవంతుడివే. చెప్పలు కూడా మందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. మిద్యానుల చేతుల నుండి ఇశ్రాయేలు ప్రజలు విమోచించడం కొరకు దేవుడు నేను ఏర్పరచుకొని ఉన్నాడు. ఆమేన్. అదేంటి బాబు, నేనెక్కడా? ఇవన్నీ నాకు చెప్పదండి బాబు, అసలు బాబు నాకు చెప్తారేంటి అయ్యా, నాకు అసలే భయం. ఆమేన్. ఒక మనిషిని హతమార్చినట్లు శత్రులు హతమారుస్తావు. ఆమేన్. ఒక మనిషిని, కొన్ని లక్షల మంది శత్రువుని, ఒక 300 మందిని వెంట పెట్టుకుని వెళ్ళి విజయం సాధించాడు గిద్యోను. మీరు బలహీనులు కారండి, మీరు బలవంతులు. ఎవరు నాకు ఒకటే ఏకనెస్ అండి పాటర్ గారు అనకూడదు. నీ వీక్ కాదు, నీవు స్ట్రాంగ్. లేకపోతే ఎప్పుడో 10ంటికి వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు టైం ఏం తెలుసండి? దగ్గర 2 అవుతుంది. క్యాలిక్యులేట్ చేయండి. 10ంటికి వచ్చారు మీరు, 11, 12, 1 గంట, 2 ఏంటంటే ఇంకొక సేపు అంటే దగ్గర ఒక 4 గంటల సేపు, దగ్గర 4 గంటలు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే ఉంటారు. ఇది సాధ్యమని చెప్పండి. ఎవరైనా 4 గంటలు కూర్చోగలుగుతారా చెప్పండి? 4 గంటలు వినగలుగుతారా చెప్పండి? మీ కళ్ళలో జీవం తగ్గలేదు, మీ చెవిలో ఆ హుషారు తగ్గలేదు. ప్రైజ్ లార్డ్. ఇట్లాగే చూస్తున్నారు. ఆమె ఇట్లాగే ఉంటారు. కొంతమంది చెవుడు ఉంటుంది, వాళ్ళైతే ఎట్లా వింటున్నారు కొంతమంది. మీరు ఎందుకు బలహీనలు అవుతారండి? దేవుడు మిమ్మల్ని చెరల నుండి బయటికి రప్పించాడు, మీ జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఇక మీరు వీక్ కాదండి, మీరు స్ట్రాంగ్. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. ఏలీ అనుకున్నాడు, నేను వీక్, నేను బలహీనుడిని, ఆ లేఖను చదివి భయపడిపోయాను, ఇక నాకు బతుకు మీద విరక్తి కలుగుతుంది, ఇక బతకాలని లేదు, అందరు నన్ను చిన్నచూపు చూస్తున్నారు, అందరు నీవు మోసే వంటి వాడు అంటున్నారు, నాకు బాధగా ఉందని వెళ్ళి నేను చచ్చిపోతానని చెప్పి బదవృక్షం కింద కూర్చున్నాడండి. చచ్చిపోతాను, నాకు బతకాలని లేదు, నన్ను చంపేయి ప్రభువా అని వెళ్ళి చెట్టు కింద కూర్చుంటే దేవుడు పరలోకం నుండి బలమైన ఆహారాన్ని పంపించాడు 2 సార్లు. ప్రైజ్ లార్డ్. 2 సార్లు తినండి, కొంచెం అన్నం పెట్టుకుని కూర వేసుకొని తినండి. రెడీ? మళ్ళీ ఇంకొంచెం అన్నం పెట్టించుకొని మళ్ళీ ఇంకొంచెం కూర, అంతేనా? 2 సార్లే కదా మనం అంతే. మన ఆచారం, మన కల్చరే అది. ఒక్కసారి పెట్టుకొని తిని ఆగుతాం మనం, ఇంత పెట్టుకొని తిన్నా మళ్ళీ ఇంకొకసారి పెరుగులో అంత వేయాలి. పెరుగుందా బాబు, పెరుగుందా బాబు అంటే ఉందంటే పెరుగులో అంత. ప్రైజ్ లార్డ్. ముందంతా తినేసాడండి. తిని మరలా పడుకోనాడు. వెంటనే వచ్చి లేదు మరలా తినాలి నువ్వు, ఇది జాలదని మరలా డబల్ డోస్ అంటారు కదండి, ఇంకొంత రొట్టె నీళ్ళు ఇస్తే తిని ఎంత బలవంతుడిగా మారాడంటే 40 రోజులు రాత్రి పగలు నడుస్తూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా 40 రోజులు రాత్రి పగలు. ఇది పగలు నడిచి రాత్రి పడుకొని, లేకపోతే రాత్రి నడిచి పగలు పడుకొని కాదండి, దివారాత్రులు నడిచి హోరేబు కొండకి వెళ్ళిపోయాడు. అంతేకా. ఆమె హల్లెలూయా. 40 రోజులు. ప్రేమైన వాళ్ళారా, మీరు బలహీనులు గారు, నా దేవుడు మిమ్మల్ని బలవంతులుగా మార్చునుగాక. 3వ మాట, 3వ అధ్యాయం 17వ వచనం, యోవేలు 3:17. అన్యజనులు ఇక మీదట దానిలో సంచరింపకుండా, అన్యజనులు ఎవ్వరు దాంట్లో సంచరించకుండా, యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. యెరూషలేము ఒక పరిశుద్ధ పట్టణముగా ఉంటది. మీ దేవుడైన యెహోవాను నేనే దేవుడైన నేనే నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నివసించు. ఒక ప్రతిష్ఠ పర్వతమైన సియోన్లో నేను నివాసం చేస్తాను తెలుసుకుందురు. హల్లెలూయా. ఇక అన్యజనులు ఎవ్వరూ ఈ పట్టణంలోకి రాకుండా ఈ పట్టణాన్ని పరిశుద్ధపరిచి నేనే ఉంటాను. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఇక మీరు ఎవరు వచ్చి ఈడొచ్చి పాడు చేయడానికి వీల్లేదు. నేను ఈ పట్టణాన్ని పరిశుద్ధపరుస్తాను.
ఈ సంఘాన్ని నేను పరిశుద్ధపరుస్తాను. ఇక సాతానుడు లోపలికి రావడానికి లేదు, సాతానుడు లోపలికి రావడానికి వీలు లేదు. సంఘాన్ని నేనే పరిశుద్ధపరుస్తాను. ఈ సంఘం ప్రతిష్ఠింపబడిన సంఘముగా ఉండబోతుంది. ఈ సంఘాన్ని నేను పవిత్రపరచబోతున్నాను. మీ దేవుడైన యెహోవానగు నేనే ఇక్కడ నివాసం చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. సాతాను గాడు ఎప్పుడు లోపలికి వస్తాడో తెలుసండి? అపవిత్రత ఉంటే వాడు వస్తాడు. ఏముంటే వస్తాడు? ఆ మధ్య దైవజనులు ఎవరికో ప్రార్థన చేస్తుంటే ఆమెకు దయ్యం పట్టిందంట. ఎంత ప్రార్థన చేసినా పోవట్లేదంట. ఏయ్ సాతానా, పో సాతానా అని అంటుంటారు కదండి. పో అంటారు కదండి. పో సాతానా అంటే అది అంటది, నేను పోను అంటుందంట. సాతానా పో అని గద్దిస్తే అప్పుడు ఆ సాతాను పోతాను, కానీ నా సరుకు ఇచ్చేయమని చెప్పు, నా సరుకు ఇచ్చేయమను, నేను పోతా అంటే నీ సరుకు ఈమె దగ్గరికి ఎందుకు ఉంటుంది? ఈమె విశ్వాసి కదా, నీ సరుకు ఎందుకు ఉంటుంది అని చెప్తే ఉంది చూడు ఇచ్చేయమని నేను పోతా. అప్పుడు అక్కడున్న ఆడవాళ్ళు పెట్టి చూడమ్మా, ఈ తాయితీ గీత ఏమైనా కట్టుకునిద్దాం, ఇది చూడేమని అని చెప్తే పాప వాళ్ళు చెక్ చేశారు. ఏ సైతానా, డ్రామాలు వేస్తున్నావా? నీ సరుకు ఏమి లేవంటగా, ఇక పో అని అంటుంటే ఇచ్చేయమను నా సరుకు, ఇచ్చేయమని వేసాను, నేను పోతా అంటుందంట. లేదని అంటున్నారు కదా, లేదని నీవంటే సరిపోతుందా? అదిగో తల్లో ఉన్నాను చూడు. తల్లో అంటే సవరం ఇంత ఉంటుంది, జుట్టు కొత్తిమీర కట్లాగా ఉండనివ్వండి. అలా ఏం చేద్దాం చెప్పండి? కొత్తిమీర కట్లాగా ఇంత ఉంటుంది జుట్టు, దాన్ని ఏంటండి ప్రైజ్ లార్డ్ అంత పెద్ద కొప్పుగా మార్చాలనుకుని పాపం విగ్ అంటారు కదండి ఆ రోజుల్లో. ఏం సవరమేనా? దాన్ని ఉంచి నిమ్మకాయ ఉంటున్న ఏంటండి జుట్టుని ఒక గుమ్మడికాయ అంత చేసుకోవాలని పాపం ఆమె దాంట్లో ఉంది దయ్యం. ఎక్కడుందండి దయ్యం? దాంట్లో ఉంది. మరి అది ఎవరు జుట్టో తెలీదు, ఆమె ఆడ చచ్చిందో తెలీదు, మనకు తెలియదు కదండి. ఇచ్చేయమని ఎస్ఎన్ గారు ఇచ్చేయమంటే అప్పుడు చూడండి, మరి ఆమె తల్లో మరి సవరం ఉందేమని చూస్తే నిజంగానే ఉందండి. పాపం దయ్యం కూడా అప్పుడప్పుడు నిజమే మాట్లాడుతుంది. అది పోతే అప్పుడు పోయింది. వాక్యం అంటది, నా సంఘాన్ని నేను పరిశుద్ధపరుస్తాను, ఇక సాతానుడు లోపలికి రానే రాడు. చెప్పండి కూడా మంది గట్టిగా, సాతాను రావడానికి వీల్లేదు, 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 వీల్లేదు. నేను 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 ఈ స్థలంలో, ఈ ప్రతిష్ఠింపబడిన పర్వతమందు నేను నివాసం చేస్తాను. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా. 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసం. ఏ ద్రాక్షరసం అండి? క్రొత్త ద్రాక్ష. పర్వతంలో నుండి క్రొత్త ద్రాక్షరసం పారుతుందంట. కొండలలో నుండి పాలు ప్రవహిస్తుందంట. హౌ? ఎలా? ప్రైజ్ ది లార్డ్. రోజుకి ఎంత తెచ్చుకుంటారు పాలు అమ్మా? 1 లీటరు, ఇంకా 1/2 లీటరు, గిద్దెడు అని ఏదేదో చెప్తూ ఉంటారు కొంతమంది. దానికి నీళ్ళ మీద నీళ్లు పోసి, అర్థమైందండి? పాలలో నీళ్లు పోసి అమ్మే రోజులు పోయి నీళ్లలోనే పాలు పోసి అమ్ముతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజంటండి కొండల నుండి పాలు ఒక కాలువలాగా పారుతూ ఉంటుందంట. పర్వతం నుండి ద్రాక్షరసం ఒక కాలువలాగా పారుతూ ఉంటుందంట. ఇంకా చదవండి అమ్మా. యూదా నదులన్నిటిలో నీళ్లు పారును. మన కృష్ణానది కావచ్చు, గోదావరి నది కావచ్చు, అన్ని నదులు నీళ్ల చేత నిండి పొంగి పారుతుంటదంట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చదవండి. నీటి ఊట యెహోవా మందిరములో నుండి నీటి ఊట ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. లోయలన్నిటిని తడిపేస్తుందంట. ప్రియమైన వారు, ఇది దేవుని ఆశీర్వాదానికి సూచన. ఆమేన్. ఒకటి, దేవుడు వాళ్ళకి ప్రతీకారం తీరుస్తాడు, వాళ్ళతో దేవుడు వ్యాజ్యం ఆడతాడు. రెండోదిగా బలహీనులైన మనల్ని దేవుడు బలవంతులుగా ప్రభు మారుస్తాడు. మూడోదిగా సాతానుడు మన ఇళ్లలోనికి రాకుండా, మన జీవితంలోనికి రాకుండా, సంఘంలో రాకుండా పరిశుద్ధపరిచి సాక్షాత్తు దేవుడు అక్కడ నివాసం చేస్తాడు. నాలుగోది ఏంటంటే ప్రియులరా, ద్రాక్షారసం, క్రొత్త ద్రాక్షారసం. ఆమేన్. క్రొత్త ద్రాక్షారసం పారుతుందంటండి పర్వతాల నుండి. అండ్ పాలు తేనెలు ప్రవహించే దేశం. ఏ దేశం అండి? పాలు తేనెలు ప్రవహించే దేశం అది. పాలు కొండల నుండి నదిలాగా ఉరుకులెత్తుకుంటూ కొండల నుండి పారుతూ ఉంటుందంట. ఆ తర్వాత
నదులన్నీ కూడా నీళ్లతో నిండిపోతుంది. దేవుని మందులో ఒక నీటి ఊట పుట్టి షిత్తీము లోయనంతా తడిపేస్తుందంట. ఇది దైవాశీర్వాదం. చివరిగా అమ్మ ఇంకొక మాట చదవండి, 20:21. ఈలాగున నేను ఇంతకు ముందు ప్రతీకారము చేయని ప్రాణ దోషమునకై ప్రతీకారము చేయుదును. ఓకే. అయితే యూదా దేశములో నివాసులు నిత్యము ఉందురు. యూదా దేశంలో నివాసులు నిత్యము ఉందురు. హల్లెలూయా. దేశంలో ప్రజలు నిత్యము ఉంటారు, సంఘాలు ప్రజలు నిత్యము ఉంటారు. నాకు ఆయా సందర్భాల్లో గోరంట్ల చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఏ సమయంలో గోరంట్లకు వెళ్ళినా జనాలు ఉంటారు. వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటారు, ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన. ఆ పులిఫిడి దగ్గర కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, ఆ షిలోహులో కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, ఆ గొల్గొతల మూలలో కొంతమంది అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు, హోరేబులో కొంతమంది ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. పైన మేరక్క మెమోరియల్ హాల్ ఉంది కదండి, దాంట్లో వాలంటీర్స్ అంతా ప్రార్థన చేస్తూ ఉంటారు. బుధవారం స్త్రీల కూడిక జరుగుతుంటుంది, శనివారం ఏమో పరిశుద్ధాత్మ కూడిక జరుగుతుంటుంది, ఆదివారం ఉదయాన్నే 5 కొంతమంది చేపలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఊడుస్తూ ఉంటారు. వెంటనే 7 ఆరాధన స్టార్ట్ అవుతుంది, జనాలు వస్తూనే ఉంటారండి. ఆరాధన ముగించేసరికి లోపలికి వెళ్ళేవాళ్ళేమో ఇటువైపు నుండి వస్తుంటారు, బయటికి వెళ్ళేవాళ్ళేమో వాళ్ళు వెళ్తారు. అయిపోయింది ఆరాధన నీళ్ళు వస్తుంటారు, ఇప్పుడే ఆరాధన ప్రారంభమైందని వీళ్ళు వెళుతూ ఉంటారు. వచ్చే జనం వస్తూ ఉంటారు, వెళ్ళే జనాలు వెళుతూ ఉంటారు. ఆదివారము, సోమవారం, మంగళవారం ఏ భేదం లేదండి, వచ్చిన జనం వస్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఎప్పుడు ప్రార్థించడానికి కోసం నివాసం చేస్తూ ఉంటారు. నివాసయోగ్యమైన స్థలముగా ప్రభు మార్చాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కొంతమంది విశ్వాసులు ఇళ్లలో ఉండేది తక్కువ, చర్చిలో ఉండేది ఎక్కువ. ఇళ్లలో ఉండేది తక్కువ. ఏమ్మా ఇంటి పట్టున ఉండి ఏం చేయాలి చెప్పు, ఇంటి దగ్గర ఉంటాయి. వండి పెట్టా, ఊడ్చి కడిగి తుడిచి ఉదికి ఇస్త్రీ చేసి ఆడబెట్టా. ఏం చేసేది ఇంట్లో కూర్చొని ఆ సమయం ఏదో వచ్చి మందిరంలో ప్రార్థన చేస్తాను. పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారు, ఆయనేమో పనికి వెళ్ళిపోయాడు. నేను ఖాళీగా కూర్చొని చేసేదేమో అని చెప్పు, అక్కకో చెల్లికో తమ్ముడికో బంధుకో ఎవరికో ఫోన్ చేసి మాట్లాడడం తప్ప ఇంకేముంది. అందుకే వాళ్ళతో మాట్లాడడం వల్ల మనకు వచ్చేది ఏం లేదు. అందుకే మందిరానికి వచ్చి రోజు 10 రూపాయలు, రావడానికి ఒక 10 రూపాయలు ఆటో ఛార్జీ, వెళ్ళడానికి ఒక 10 రూపాయలు ఆటో ఛార్జీ. ప్రైజ్ ఎలా. దూరం అయితే ఒకరే కాకుండా అక్క నీవు వస్తావు అంటే తలాకు ఒక 5 రూపాయలు వేసుకుంటే నలుగురి మీద ఒక 20 రూపాయలు 30 రూపాయలు మొత్తం మీద వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాం. హాయిగా ఉంటుంది ప్రార్థన. ఈ 3 రోజులు అయితే మనోళ్ళకి మహిమ కలిగిన రోజులే. ఆమె ఇంకా మా అక్కోళ్ళు అయితే ఉదయాన్నే బయలుదేరుతున్నారు. అమ్మ ఎన్నింటికి బయలుదేరుతున్నారు తల్లి? 7 o'clock ఉదయాన్నే లేచి వాళ్ళు ప్రార్థన చేసుకొని ఫ్రెష్ అయిపోయి, ఫాస్టింగ్ పీరియడ్ కదండి, తినే సెక్షన్ కూడా లేదు, సిద్ధపడిపోయి బస్సు ఒకటి పెట్టాను, ఆ బస్సు ఎక్కేస్తున్నారు. తిన్నగా కూటానికి వచ్చి కూటంలో కూర్చొని కూటంలంతా ముగించుకొని ప్రార్థన అయిన తర్వాత ఇక్కడే ఒక ముద్ద భోజనం పెడితే భోజనం చేసుకొని కొంచెం ఫ్రెష్ అయిపోయి మరలా సాయంత్రం కూటానికి ఇటు నుండి ఇటే బయలుదేరుతున్నారు. రాత్రి మీరు మందిరానికి వెళ్ళేసరికి ఎంత అయిందో టైము? రాత్రి 2ంటికి పోయారు. రాత్రి 2ంటి కూటం చూసుకొని 2ంటికి వెళ్ళి మరలా 3, 4, 5 4 గంటలు ఒక 4 hours 3 hours 4 hours నిద్రపోయి మరలా లేచి ప్రార్థన చేసుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు ఈ కూటం చూసుకొని మరలా సాయంత్రం వస్తారు, మరలా రాత్రి 2ంటికి వస్తారు. కంప్లీట్, ఇంకా వేరే ఆలోచన లేదు. యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయే, యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయే. హల్లెలూయా. నిన్ను స్తుతించడం తప్ప వేరొక పని మాకు లేదు. హల్లెలూయా. దివారాత్రులు దేవుని పని తప్ప ఇంకొక పని సేవకులకు మాకు లేదు. మేము దేవుని పని చేస్తూనే ఉన్నాం. మీకు కొన్ని పనులు ఉన్నాయి కనుక ఆ పనులు చూసుకొని మీరు కూడా దేవుని పనిలో ఉంటారు. ఆమె అన్న వస్త్రాల కోసమే కదండి కష్టాలు. 9 గంటలు 10 గంటలు 12 గంటలు పని చేయాల్సిన అవసరం లేదు. అన్న వస్త్రాలు శుభ్రంగా తినాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, దానికోసం ఒక 8 గంటలు పని చేసి ఆమె 6 గంటలు వంట చేసేవాళ్ళు ఉన్నారు, 6 గంటలు వంట చేసేవాళ్ళు కూడా ఉన్నారు. 6 గంటలు వంట చేసేవాళ్ళు ఉన్నారు, 6 గంటలు వండేవాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందండి?
మిక్సీలో వండితే ఆరోగ్యం కాదు, నేను రోట్లోనే నూరుతానని వాళ్ళు ఉన్నారు. చేసింది తప్పే. నాకు మిక్సీలో వేసిన పిండితో దోశ వేస్తే అస్సలు నచ్చదు పాస్టర్ గారు. ఏం చేయాలి ఇప్పుడు? అందుకే నేను రోట్లో రుబ్బాలి. నేను రుబ్బాలి, మా ఆయన నాకు సహాయం చేయాలి. ఆయన తిప్పుతూ ఉండాలి, నేను చేతులతో ఇట్లా అంటా ఉండాలి. నాకు అలా తింటేనే బాగుంటుంది. నాకు మిక్సీలో పచ్చడి అస్సలు నచ్చదు పాస్టర్ గారండి. నాకు రోట్లో నూరిన పచ్చడి అంటేనే ఇష్టం అని కొంతమంది 6 గంటలు, తప్పని నేను అనను, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి. 6 గంటలు చేసే పని అరగంటలో చేసుకొని ప్రార్థనలో ఏకీభవించవచ్చు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. లేదు 6 గంటలు కాదు కదా, 60 గంటలు వండుకొని తిను, నాకేం నష్టం లేదు. ఇక రోట్లో నూరుతానే రోట్లో నూరుతానే ఉంటుంది, ముక్కులో కారుతానే ఉంటుంది. చేసేదేముంది? కానీ దేవుని ప్రజలు యూదా దేశంలో నిత్యము నివాసం చేస్తారంట. చెప్పకూడదు అందరూ గట్టిగా. జనభరితమైన పట్టణంగా దేవుడి పట్టణాన్ని మార్చబోతున్నాడు. జనభరితమైన సహవాసముగా దేవుడు ఈ సంఘాన్ని ప్రభు మార్చబోతున్నాడు. వేల వేసి ప్రజలు దేవుడు రప్పించబోతున్నాడు. నలుదిక్కు నుండి జనులు గుంపులు గుంపులుగా దేవుని మందిరానికి రాబోతున్నారు. యాకోబు దేవుని మందిరానికి వెళ్ళదమ్ము రమ్మని జనులు గుంపులు గుంపులుగా రాబోతున్నారు. ఆమెను చెప్పండి గట్టిగా. ఆ గేటు దగ్గర ట్రాఫిక్ జామ్ అవ్వాలి. హల్లెలూయా. వామ్మో ఇదేంద్ర బాబు ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుందని ఏంటంటే ప్రభుత్వం ఒక వంతెన వేయాలి అక్కడ, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుందని. అంత విస్తారమైన ప్రజలను దేవుడు తీసుకురావాలి. కొంతమంది అన్న గేట్ అవతల కాదన్నా, కాబట్టి జనాలకి రావడానికి కొంచెం కష్టంగా ఉంది, గేట్ యువతల పెట్టరా అంటారు. అర్థమైందండి? దేవుడు ఆశీర్వదిస్తే ప్రియులరా ప్రాకారాలు కట్టిన దాన్ని దాటుకుంటూ ప్రజలు వస్తారు. ఆమెను చెప్పండి గట్టిగా. జనభరితమైన పట్టణముగా, జనభరితముగా దేవుడు పరిచర్యను మార్చునుగాక. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. చెరలో నుండి దేవుడు వెలుపలికి రప్పించబోతున్నాడు. నోటి నిండా దేవుడు నవ్వును కలుగు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలగబోతుంది. మనుషుల ఉద్దేశాలు కాదు, దేవుని ఉద్దేశాలు నెరవేరబోతుంది. మనుషులు కాదు, నీ కొరకు దేవదూతలు దిగి రాబోతున్నారు. నీ ఉన్న చోట వెలుగు ప్రకాశించబోతున్నాయి. నీ కొరకు ద్వారాలు తెరవబడబోతున్నాయి. నీ కొరకు తలుపులు తెరవబడబోతున్నాయి. కల గనిన వారి వల్ల మీరు ఉండబోతున్నారు. హల్లెలూయా. నీకోసం దేవుడు వ్యాజ్యమాడబోతున్నాడు. నీ పక్షాన దేవుడు వారికి ప్రతీకారం తీర్చబోతున్నాడు. దేవుడు వారికి ప్రతీకారం తీర్చబోతున్నాడు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. సర్వ సమృద్ధిని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఇక నీవు బలహీనుడవు కావు, నీవు బలవంతుడవే. ఒక బలమైన ఆత్మతో ప్రభు నిన్ను నింపబోతున్నాడు. బలమైన కార్యాలు నీ జీవితంలో ప్రభు జరిగించబోతున్నాడు. సర్వ సమృద్ధిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ధాన్యము, ద్రాక్షారసము, నీళ్లు, నూనె సమృద్ధిగా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. సంఘాన్ని దేవుడు ప్రతిష్ఠింపబడిన సంఘంగా మార్చబోతున్నాడు. ఇక్కడే కూర్చుంటాడు ప్రభు. హల్లెలూయా. నేనుంటానంటున్నాడు దేవుడు. నేనుంటాను ఈ పరిచర్యలో, నేను చూసుకుంటాను అంటున్నాడు దేవుడు. ఆయన ఉన్నాడు అనుకోండి, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ ఎందుకు వస్తున్నారు మందిరానికంటే అక్కడికి వెళ్తే ఆయన ప్రార్థన వింటాడు, అక్కడికి వెళ్తే ఆయన మాట్లాడతాడు. అందుకొరకు మేము వెళతాం. దేవుడి మాటల్ని మన వెనుకడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక.